అందరికీ జై శ్రీరామ్, జై భారత్. నేనైతే ఇప్పుడు మాలకొండలోని శ్రీ మలయాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాను. ఇది ప్రకాశం జిల్లాలోని మాలకొండ అనే గ్రామంలో ఉంటుంది. ఈ టెంపుల్ కొండపైన. ఏంటంటే వారానికి ఒకసారి చేస్తారు ఈ టెంపుల్. శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది. మిగతా అన్ని రోజులు 6 రోజులు కూడా క్లోజ్ అయి ఉంటుంది అన్నమాట టెంపుల్. శనివారం మాత్రమే భక్తులకి దర్శనం ఇస్తారు స్వామివారు. మిగతా 6 రోజులు ఏంటంటే దేవతలు వచ్చి స్వామివారిని పూజిస్తారని చెప్పని ఒక ప్రతీతి ఎప్పటి నుంచో ఉన్నది, ఒక గాథ. దేవతల కోసం 6 రోజులు ఆయన కేటాయించి ఒకరోజు మాత్రమే శనివారం మాత్రమే భక్తుల కోసం కేటాయించారంట. అందుకని చెప్పని శనివారం ఒక్కరోజు మాత్రమే స్వామివారి దర్శనం ఇస్తారు. టెంపుల్ కూడా ఓపెన్ చేస్తారనమాట. కాకపోతే నేను నిన్న బుధవారం అహోబిలం నుంచి మొత్తం కవర్ అయిన తర్వాత బయలుదేరి మల్లెగూడెంలోని అడవిలో ఫారెస్ట్లో 20 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఉమామహేశ్వర స్వామి కేవ్ టెంపుల్ అని అది ఉంది. చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ 4:30 కల్లా రిటర్న్ అయ్యి అక్కడి నుంచి హైవే పట్టుకొని బయలుదేరి వద్దామని చూశాను. కాకపోతే ఏంటంటే పామర్ దగ్గర ఆగాల్సి వచ్చింది. పామర్ నుంచి ఒక 35 ఉంటుంది. ఇది ఇక్కడికి వచ్చి చూస్తే టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. శనివారం మాత్రమే ఓపెన్ అన్నారు. ఇంకా అందుకని చెప్పి ఇంక ఇక్కడ అలా ఉండిపోదాం, శనివారం దర్శనం అయిన తర్వాత వెళ్దాం అని చెప్పని చూస్తున్నాను. ఇవాళ రేపు ఇక్కడే, ఎల్లుండి దర్శనం అయిన తర్వాత వేరే భైరవ కోన అని ఇంకో టెంపుల్ ఉంటుంది ఫారెస్ట్లో. అక్కడికి వెళ్ళి ఇంకా ఆ టెంపుల్ చూసుకోవచ్చు. అంతవరకు ఇక్కడ సిగ్నల్ కూడా ఉండదు. ఆ వీడియో అప్లోడ్ చేయడం ఎలాగని చూడాలి ఇప్పుడు. జై శ్రీరామ్, జై భారత్. ఇప్పుడే నాకు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన ఒక స్టోరీ చెప్పారు. ఏంటంటే మొన్న నేను చెప్పాను కదా అహోబిలంలో ఇలాగా నరసింహస్వామి కళ్యాణానంతం పెళ్ళికి పిలవడం మొత్తం వరద తిరుగుతారు అని చెప్పాను అన్నాను కదా. అది ఒక స్టోరీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం జరిగిందంటే అహోబిలంలో ఒకసారి ఆయన ఇలా తిరుగుతూ ఉండగా అడవిలోని చెంచులక్ష్మి గారు కనిపిస్తారు. చెంచులక్ష్మి గారు కనిపించినప్పుడు ఆవిడతో మాట్లాడి ఇంకా వివాహం జరుగుద్ది, పెళ్లి జరిగిన తర్వాత ఆవిడ తీసుకుని డైరెక్ట్గా ఇంకా ఈయన ఏంటంటే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తారు. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ఇవిడ ఏంటని చెప్పని అడుగుద్దండి లక్ష్మీదేవి. అడిగితే నా వచ్చే దారిలో కనిపించింది, ఇంకా తీసుకొచ్చాను అని చెప్పాను అన్నట్టుగా, సహాయం చేద్దాం అన్నట్టుగా అని చెప్పని తీసుకొస్తాడని చెప్తారంట ఆయన నరసింహస్వామి లక్ష్మీదేవికి. చెప్పినప్పుడు సరే అని చెప్పని అడుగుద్దంట. సరే అని ఊరుకుంటుందంట లక్ష్మీదేవి. తర్వాత కొద్ది సమయానికి చూస్తుంట ఆవిడ మెడలో మంగళసూత్రం చూస్తుంట. చెంచులక్ష్మి మెడలో మంగళసూత్రం చేసి లక్ష్మీదేవి అడుగుద్దంట, ఈ మంగళసూత్రం నీకు ఎవరు కట్టారని లక్ష్మీదేవి చెంచులక్ష్మిని అడగగానే ఆవిడ అబద్ధం చెప్పలేకంట ఆవిడ నాకు ఈయనే కట్టారు, నరసింహస్వామి కట్టారు అని చెప్పాను అనగానే ఆవిడకి కోపం వచ్చి అలిగి వచ్చేస్తుందంట. అలిగి వచ్చేసినప్పుడు పైన అహోబిలంలో ఎన్ని అవతారాలు అయితే ఎత్తారో అన్ని అవతారాలు పూర్తి అయిన తర్వాత స్వామి కొండపై దాకా వచ్చి ఉగ్రస్తంభం బద్దలు కొట్టుకున్న ప్లేస్ ఆ టైము అప్పుడేనంట. ఆ బద్దలు కొట్టింది కూడా దాని గురించి అంట. ఉగ్రస్తంభం బద్దలు కొట్టుకుని డైరెక్ట్గా బయటకు వచ్చి ఆవిడ కోసం వెతుక్కుంటూ ఈయన కూడా వచ్చేసారు. ఆవిడ వెళ్ళిపోయింది. ఈయన కూడా డైరెక్ట్గా ఇంక వచ్చేసి ఈయన చూసుకుంటూ ఈయనకి కోపం వచ్చేసి ఒక పక్కన బాధ, ఈవిడ వెళ్ళిపోయిందని లక్ష్మీదేవి. ఈయన వచ్చేసి చూసుకుంటూ డైరెక్ట్గా ఇక్కడ ఈ మాలకొండలోని మలయాద్రి పర్వతం పైన ఇంకా స్థిరపడిపోయేటప్పటికి ఈవిడికి కొద్ది రోజులకి కోపం తగ్గి చెంచులక్ష్మిని తీసుకుని డైరెక్ట్గా లక్ష్మీదేవి వచ్చిందంట. చూస్తే ఈయన అక్కడ నెతుక్కుంటూ రాగానే ఇక్కడ ఈయన కొండపైన ఉన్నాడు. కొండపైన ఉంటే సర్లే అని చెప్పని వీళ్ళు రాజుకి వచ్చారు కదా లక్ష్మీదేవి చెంచులక్ష్మి, సరే అని చెప్పని ఇంకా ఓకే మనం కలిసి ఉందాం అన్నట్టుగా చెంచులక్ష్మిని ఆయన కుడి తోడ మీద కూర్చోబెట్టుకుంటాడంట. లక్ష్మీదేవిని ఎడం తోడ మీద కూర్చోబెట్టుకుందాం అని చూసాడు, రమ్మన్నాడంట. కూర్చోబెట్టినప్పటికి ఆవిడకి కోపం వచ్చి నేను ముందు వచ్చాను, నా తర్వాత వచ్చిన ఆవిడని కుడి తెర మీద కూర్చోబెట్టుకున్నాను, నన్ను ఎడం తెర మీద కూర్చోబెట్టుకుంటావా, నేను మీతో ఉండను ఇంకా అని చెప్పని మళ్ళీ ఆవిడ కోపం వచ్చి మళ్ళీ ఇంకా కొండపైకి అలా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయేటప్పటికి పైన స్టార్టింగ్లో నేను చూపిస్తాను వీడియో. పైన లక్ష్మీదేవి ఉంటుంది, కింద బిలంలో
చెంచులక్ష్మి నరసింహస్వామి వారు ఉంటారు. అది అక్కడ అహోబిలానికి ఈ మలయాద్రి లక్ష్మీనరసింహస్వామి మాలకొండలో ఉన్న టెంపుల్కి సంబంధం. అది విశేషం. అక్కడ అహోబిలంలో కళ్యాణానికి పిలవడం కరెక్టే. అదేంటి, లక్ష్మీదేవితో కళ్యాణం, అది ఒక స్టోరీ. తర్వాత ఇక్కడ మలయాద్రిలో మాలకొండలో మలయాద్రి పర్వతం పైన గెలవడానికి ఒక స్టోరీ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఓం నమో నరసింహాయ. ఏమైనా తప్పులుంటే మీరు చెప్పచ్చు. ఇదే శ్రీ మలయాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం. శనివారం మాత్రమే తీసే దేవస్థానం. అది ఎందుకు అంటే, చెప్పాను మీకు స్టోరీ. 6 రోజులు దేవతలు వచ్చి పూజిస్తారు, ఒకరోజు మాత్రమే భక్తుల కోసం, మానవుల కోసం అని. ఇది టెంపుల్ వే. ఇంకొకటి, ఇది టెంపుల్ బయట నుంచి అలా వస్తారు, మళ్ళీ బయట నుంచి అలా వచ్చి అదే దారి నుంచి దర్శనం అయ్యాక ఇలా వెళ్తే ఈ దారిలో షాప్ బ్యాక్ సైడ్ దారిలోంచి వెళ్తే పైన అమ్మవారిది, లక్ష్మీ అమ్మవారిది దర్శనం చేసుకునేలాగా. ఇది చాలా పెద్ద టెంపుల్, ప్లస్ ఏంటంటే డెవలప్మెంట్ కూడా చాలా పెద్దగా జరుగుతుందండి. ప్రకాశం జిల్లాలో ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఇది. ఓం నమో నరసింహ. ఈ మలయాద్రి లక్ష్మీనరసింహస్వామిలో మెయిన్ ఏంటంటే, స్వామివారు కింద చెంచులక్ష్మితో ఉంటారు, పైన వచ్చి కొండపైన మీరు చూస్తే అదిగో అక్కడ లక్ష్మీదేవితో స్వామివారు ఉంటారు, కింద వచ్చేసి బిలంలో చెంచులక్ష్మితో ఉంటారు, పైన వచ్చేసి లక్ష్మీదేవితో ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవి కోపంతో అలిగి వెళ్ళిపోతుంది. అదొక స్టోరీ ఉంది, నేను చెప్పాను చూడండి. ప్లస్ ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఉంటారు.